మార్చి 11వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. దానితో పాటు మేషరాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుంది, మేషరాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, మేషరాశి వారి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. ఏం జరుగుతుంది, ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశులుగా పరిగణించబడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వమైనటువంటి రాశి కనుక ఎప్పుడూ కూడా వీరు చాలా కోపంగా ఉంటారు, చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపిష్టి వారిలాగా సమాజానికి కనిపిస్తూ ఉంటారు మేషరాశి వారు. అలానే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా దాన ధర్మం చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరు దాన ధర్మాన్ని ఎక్కువగా చేయాలి అని భావిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో వీరు చాలా ముందుంటారు కూడా. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇతరులను ఆపద నుండి రక్షించేటటువంటి వ్యక్తులు. కొన్నిసార్లు వీరికే తెలియకుండా వీరు ఇతరులను ఆపదలో కూడా తోసేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం అనేది మేషరాశి వారికి అర్థం కాదు. అలా వీరికే అర్థం కాకుండా వీరు అందులో ఆ యొక్క ఆపదలోకి తోసేస్తూ ఉంటారు. కనుక ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు కావచ్చు, ఎదుటి వారి తప్పుని వేలెత్తి చూపించే విధానం కావచ్చు కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో ఎదగాలి అనుకున్నా, జీవితంలో వారికి ఎదుగుదల ప్రారంభం అవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా వీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా సరే వీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకి మనం చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా అనేటటువంటి దానిపైన మీరు అవగాహనను కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కూడా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అలానే ఏం మాట్లాడుతున్నాము అనేటటువంటి దానిపైన కూడా దృష్టిని పెట్టాలి. అయితే ఇక వీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆచితూచి ఆలోచించి మనం మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. అదేవిధంగా మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నా, ఇక మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే ఓర్పు సహనంతో ఉండవలసి ఉంటుంది. విపరీతమైనటువంటి అవసరాలకి తగినటువంటి విపరీతమైనటువంటి డబ్బు అనేది ఖర్చు అవుతుంది. డబ్బుని ఎక్కువగా ఖర్చు చేసుకోకుండా చూడాలి. పనులు ఎప్పుడూ కూడా అస్తవ్యస్తంగా సాగుతూ ఉంటాయి. అయినా సరే వారితో వీరు సంప్రదింపులు జరుపుకుంటారు. ఆహ్వానం అనేది ఒకటి అందుకుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క ఇంట్లో పూజ ఉంది అని కానీ, లేదా ఇంకా ఏదైనా పనులు ఉన్నాయని కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది.
తీరిక లేకుండా పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. ముఖ్య కలయిక అనేది వీలు పడదు. అలానే పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫూర్తిస్తాయి. వేడుకను హాజరవుతారు. మీ యొక్క బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ యొక్క బలహీనత ఇతరులకి చెప్పటం వల్ల దానిని అడ్వాంటేజ్గా తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఇలా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా సాయంత్రం లోపు అంటే సాయంత్రం 6 తరువాత ఖచ్చితంగా మేషరాశి వారికి ఏదైనా ఒక శుభవార్త అందుతుంది, లేదా దేవాలయాలు సందర్శిస్తారు. భార్య భర్తల మధ్య ఉండేటటువంటి కొన్ని చిన్న చిన్న చిరాకులు పరాకులు కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.